ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. మనుషులు ఈ లోకంలో ఉండే వాటిని చూసి లొంగిపోతూ ఉన్నారండి. మనము దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి. యేసుక్రీస్తు వారి గారి కాలంలో చూసుకున్నప్పుడు ఇస్కరియోతు యూదా అని మనం చూసుకున్నప్పుడు ఆయన యేసుక్రీస్తు 12 మంది శిష్యులు, ఆయన కూడా ఒక శిష్యుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశారు, గొప్ప సూచక క్రియలు చేశారు. ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తే రొట్టెల్ని, చేపల్ని ఆశీర్వదించి అనేక మందికి పంచినా కూడా, అవన్నీ ఆయన దగ్గరుండి చూసినా కూడా ఆయనలో ఉండేటువంటి ఈ లోకానుసారమైనటువంటి మనసుని ఏం చేసిందంటే ఈ లోకంలో ఉండేటువంటి పాపానికి పడిపోయాడండి. యేసుక్రీస్తుని శత్రువులకి అప్పగించేటువంటి పాపపు మనసు ఆయనలో ఉంది. ఈ లోకంలో ఆయన పడిపోయినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. తండ్రిని అప్పచెప్పిన మనుషుడుగా మనం చూస్తున్నామండి. ఈ లోకంలో మనల్ని కూడా, దేవుని మార్గంలో నడిచే మనల్ని కూడా ఎంతమంది ఇస్కరియోతు యూదాలాగా మనల్ని శోధిస్తున్నా, బాధ పెడుతున్నా, ఈ లోకంలో ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దక్కించుకుంటాడు, ఈ లోకంలో ప్రాణాన్ని దక్కించుకునేవాడు పోగొట్టుకుంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనం ప్రాణము, ఈ లోకంలో ఎన్ని రోజులు బ్రతికినా కూడా మనకు ఆయాసమే, మన బలహీనంగానే ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో దేవుడు దీర్ఘాయుష్మంతుడుగా చేస్తారు. అయితే దేవుడి మార్గంలో నడిచి మనం నీతిగా, న్యాయంగా జీవించాలి. ఈ లోకంలో పాపం చేస్తూ ఎన్ని సంవత్సరాలు బతికినా కూడా మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేను. కాబట్టి ఒక మంచి కార్యాలు చేసి దేవుని మార్గంలో నడిచి ఒక 50 సంవత్సరాల కట్ట దేవుడు తీసుకుంటూ వెళ్ళినా అది మన జీవితానికి మంచిదే. కాబట్టి దేవుని మార్గంలో నడిచినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. ఈ లోకంలో మనుషులు ఈ లోకానుసారమైనటువంటి వాటిని చూసి పడిపోతున్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. మీ వాక్యానుసారంగా మేము జీవించే కృపని దయచేయండి. చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటయ్యా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఇతరులకు మహిమకరంగా చేయమని అడుగుచున్నాం. మీ కాలంలో ఇస్కరియోతు యూదా గారిని మేము చూస్తున్నామయ్యా. అదేవిధంగా ఈ కాలంలో కూడా అలాంటి మనుషులు లేకపోలేదయ్యా. ఒకరు తొక్కివేసి పైకి రావాలి అనే మనుషులు లేకపోలేదు. ఇలాంటి పాపపు లోకం, దుష్టమైన సాతాను లోకంలో ఉన్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని ప్రజలైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినంతో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.